హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అందరు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటంటే కనుక, తల్లి, ఇది చివరి అవకాశం, ఆలోచించకు, ఈ కనకదారను తాకు తల్లి, వెంటనే 2 శుభవార్తలు నేటివి నీ చెవిన పడబోతున్నాయమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబా గారు ఏ సందేశాన్ని అందించినా కూడా మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపో. బిడ్డ, ఇదే చివరి అవకాశం అని చెప్పి ఎందుకు అన్నాను, ఈ కనకదారను తాగు అని చెప్పి ఎందుకు చెప్పానో నీకు ఇప్పటికే అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది కదా. కనకదార అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారి ఇచ్చే కటాక్షం అన్నమాట. లక్ష్మీదేవి ఎక్కడ కూడా స్థిర నివాసం అనేదే ఉండదు తల్లి, కానీ కొంతమంది దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుంది. ఎందుకు, దేనికో కారణం చెప్తాను, జాగ్రత్తగా విను. అమ్మవారు అంటే ధనం మీ దగ్గర ఉంటే లక్ష్మి నా దగ్గర ఉంది అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉంటారు. అది వాస్తవమే, కానీ అందరి దగ్గరికి కూడా ధనం ఎందుకు వెళ్ళదు తల్లి? జనం యొక్క మంచితనం, మనుషుల యొక్క మాట, మనుషుల యొక్క మనసు, నిస్వార్థమైన ఆలోచన, ఎదుటి వారి యొక్క మంచి కోరుకునే వ్యక్తులు, కల్మషం లేని వ్యక్తులు, మనసు నిండా ఎప్పుడు ప్రేమను నింపుకునే వ్యక్తుల దగ్గర మాత్రమే లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. స్వార్థం, ఈర్ష్య, అసూయ, ఎదుటి వారిని నాశనం చేయాలి అనుకునే వారి దగ్గర ఎప్పుడు కూడా అమ్మవారు నిలిచి ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా అతని యొక్క మనస్తత్వానికి అసూయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అందుకని ఎప్పుడైనా కానీ మనిషి మనస్తత్వం మంచిగా ఉండాలి, ఎదుటివారి మంచితనాన్ని కోరుకోవాలి, ఎదుటివారి ఆనందంగా ఉండే నేను కూడా చూడాలి అని చెప్పి అనుకోవాలి. అందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి అనుకునే వారి దగ్గర మాత్రమే లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. అయితే తల్లి, ఈరోజు నువ్వు కనకదారను తాకావు కదమ్మా, ఒక చిన్న కథను చెప్తాను, జాగ్రత్తగా విను. అసలు నువ్వు వినాలి అనుకుంటున్న ఈ శుభవార్తలు ఏంటో నీకు తెలుస్తాయి. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరి సంతానం, అంటే ఒక తల్లిదండ్రుల సంతానమే. ఇద్దరికి కూడా చిన్న వయసులోనే అమ్మా నాన్నలు చనిపోతారు. ఇక అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా అబ్బాయిలు కావడంతో ఉన్న పొలంలో చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళను కడుపును నింపుకుంటూ ఉన్నారు. అలా పిల్లలు ఇద్దరు కూడా పెరిగి పెద్దవారయ్యారు. పెద్ద అబ్బాయికి 23 సంవత్సరాలు అయితే చిన్న అబ్బాయికి 20 సంవత్సరాలు. ఇక 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోనికి పెళ్ళిడు వచ్చింది అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఊర్లో తెలిసిన వాళ్ళంటూ చాలామంది ఉంటారు కదా. ఆ తెలిసిన వాళ్ళు అందరూ కూడా కలిసి ఆ అబ్బాయి మంచితనానికి, ఆ అబ్బాయి ఒక జాలి గుణానికి, ఆ అబ్బాయి యొక్క డబ్బును పొదుపు చేసుకునే తత్వానికి ఇలా చెప్తూ ఉంటారు కదా తల్లి. ఒకరు అబ్బాయి మంచివాడైతే పెళ్లి చేసుకునే అబ్బాయి చాలా మంచివాడు, నేను జాగ్రత్తగా చూసుకుంటాడు, ఏ చెడు అలవాట్లు కూడా లేవు అని చెప్పి అలా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారనమాట. ఇక ఊర్లో వాళ్ళందరి పేరును నిలబెట్టడానికి ఆ అమ్మాయిని వాడు చాలా చక్కగా చూసుకుంటాడు పెద్ద అబ్బాయి. ఇక పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వేరే కాపురం పెడతాడు. వేరే కాపురం పెట్టిన తర్వాత చిన్నవాడు ఒంటరివాడు అయిపోతాడనమాట. అయ్యో, ఇన్నాళ్ళు కలిసి ఉన్నాము, ఇప్పుడు అన్నకు పెళ్ళి అయిపోయింది, నాకు కూడా పెళ్ళి అయితే నాకు కూడా ఒక తోడు వస్తుంది కదా, ఈ ఒంటరితనం అనేది ఉండదు కదా అని చెప్పి అనుకొని తాను కూడా మంచిగా పెళ్లి చేసుకుంటాడు. ఇక ఎవరి జీవితాలు వారి అయిపోతాయన్నమాట. ఉన్న ఇంటినే చెరిసగం పంచుకొని ఇద్దరు కూడా ఉంటారు. ఇక ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే చెరొక పక్క ఉంటూ ఆనందంగా వారి యొక్క జీవితాన్ని అలా ముందుకు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అంటే సంతానం కూడా కలుగుతుంది. పెద్ద ఆయనకేమో 2 అమ్మాయిలు పుడతారు, చిన్న అబ్బాయికేమో ఒక అమ్మాయి అబ్బాయి పుడతారు. ఇక పెద్ద కోడలు మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ఆశపోతనమాట. అత్యాశ అని చెప్పి అనుకుంటాం కదా,
అలా అత్యాస పర్రాలు. అంటే నేను బాగా దర్జాగా ఉండాలి, మంచి చీరలు కట్టుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి, పెద్ద ఇంట్లో ఉండాలి, కార్లు కావాలి, బంగారం కావాలి అని చెప్పి అలా ఆశపడుతూ ఉంటుందమ్మాయి. చిన్న అమ్మాయి అలా కాదు, పాపం కష్టాల్లో పుట్టి పెరిగొచ్చింది. కష్టం విలువ, డబ్బు యొక్క విలువ, మనుషుల యొక్క విలువ బాగా తెలిసిన అమ్మాయి అనమాట. ఇక పిల్లలు కూడా మంచిగా ఒక 6-7 ఏళ్ళు వస్తూ ఉంటాయి. ఒకరోజు భార్య ఇద్దరు కూడా చక్కగా చెప్తారనమాట. ఏమనంటే, మనం కూడా పిల్లలు వయసుకు వచ్చేస్తున్నారు, మీ ఇద్దరి పొలం ఉంది కదా, ఆ పొలాన్ని ఎవరి పేరున వాళ్ళు రాసుకుంటే మంచిగా ఉంటుంది, రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తడువుగా అన్నదమ్ములు ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని ఉన్న 10 ఎకరాలని చెరి సగం కూడా పంచుకుంటారు. ఉన్న ఇంటి స్థలాన్ని కూడా చెరి సగం పంచుకుంటారు. ఇక ఎవరిది వాళ్ళకి సపరేట్ అయిపోతుందన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత కొన్ని నెలలు అలా గడిచిపోతూ ఉంటాయి. కొన్ని నెలల తర్వాత పెద్ద కోడలు అంటే భార్య పెద్ద అతని వాళ్ళ భార్య ఏమంటుందంటే, ఏమండి, ఇప్పుడు ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకున్నారు కదండి, ఇప్పుడు మనకంటూ వాటా 5 ఎకరాలు వచ్చింది, మన ఇంటి స్థలం మనకు వచ్చేసింది కదా, ఇక మనల్ని అడిగేవారు ఎవరు లేరు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎన్నాళ్ళని చిన్న ఇంట్లో ఉంటాము, ఉన్నదే ఒక్కటే జీవితం కదండి, ఈ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతే అది పిచ్చితనం అవుతుంది, కనుక ఈ 5 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలం అమ్మేసి మంచిగా మనకు ఒక పెద్ద డాబాను కట్టుకుందామండి అని చెప్పి అడుగుతుందన్నమాట భర్తని. అప్పుడు అతను ఏమంటాడు అంటే, ఏమైంది, ఈ ఇల్లు బాగానే ఉంది కదా, ఈ ఇంట్లో ఉంటే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటి, పిల్లలు కూడా సరిపోతుంది కదా అంటే, కాదు కూడదు, కట్టాల్సిందే, నా కోరిక మీరు తీర్చాల్సిందే అని చెప్పేసి ప్రతిరోజు ఏదో ఒక కారణం దగ్గర గొడవ పెట్టుకొని ఇంటి పేరు ఎత్తుతానమాట. ఇంట్లో పోరు అంతా ఉంటే మంచిది కాదని చెప్పేసి చివరికి అతను కూడా సరే అని చెప్పేసి ఎకరం పొలం అమ్మేస్తాడు. అప్పుడు అతను ఎకరం పొలం వచ్చేసి 15 లక్షలు అనమాట. 15 లక్షలకు అమ్మి వారికున్న స్థలంలోనే మంచిగా ఒక 15 లక్షలు ఒక పెద్ద డాబానైతే వేసుకుంటారనమాట. డాబా వేసుకుంటే సరిపోదు కదా, మంచిగా గృహప్రవేశం కూడా చేసుకోవాలి కదా. గృహప్రవేశానికి అందరినీ పిలవాలి అని చెప్పి ఆవిడ అనుకుంటుంది. ఎందుకంటే తన హోదాని, తన ఇంటిని అందరికీ చూపించాలి అని చెప్పి ఇక అనుకున్నదే తడవుగా అందరినీ పిలుస్తుంది. అందరితో పాటు తోటి కోడల్ని కూడా పిలుస్తుంది అనమాట. పిలిచినప్పుడు తోటి కోడలు గృహప్రవేశానికి వస్తుంది. ఆ రోజు ఏమంటుందంటే, చూసావా నా ఇల్లు ఎంత చక్కగా ఉందో, నా దర్జాకి తగ్గట్టుగా ఉంది, నా హోదాకి తగ్గట్లుగా ఉంది అని చెప్పి చెప్పుకుంటుంది. అయ్యో అక్క, ఇల్లు చాలా బాగుంది, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, మీరు ఆనందంగా ఉంటే మాకు ఇంకా కావాలి అని చెప్పేసి చిన్న కోడలు అంటుందన్నమాట. అలా అయిపోతుంది. అలా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా గడిచిపోతాయి. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పెద్ద కోడలికి ఒక ఆలోచన వస్తుంది. ఏమనంటే, ఇంత ఇల్లు ఉంది కదా, అందరూ నా స్నేహితులకి కార్లు ఉన్నాయి, మనం కూడా కారు కొనుక్కుందాము అనే ఆలోచన వస్తుంది. ఇక దాని గురించి ఆలోచన ఆవిడకి ఏదైనా వస్తే చాలు, దాన్ని వదిలిపెట్టదు. ఇక అదే ఆలోచన కారులో వెళ్తున్నట్టుగా వస్తున్నట్టుగా ఇంటి ముందు ఏ రంగు కారు బాగుంటుంది అని చెప్పి ఆలోచించడం అయితే మొదలుపెట్టిందనమాట. ఇక మొదలు పెట్టడమే కాదు, భర్తని అడగడం కూడా మొదలుపెట్టింది. ఇక భర్త దగ్గర ఒకటే పోరు, భర్తీ రోజు కూడా కారు గురించి చెప్పడమే. 1 ఎకరం పొలం అమ్మేసి కారు కొనండి అంటుంది. అదేంటే, మనం ఈ వ్యవసాయం చేసుకునేదని కారు మెయింటైన్ చేసేంత స్తోమత మనకు ఉంటుందా చెప్పు, ఈ కార్లు కొని, ఈ బంగ్లాలు కట్టుకొని, ఈ డబ్బులంతా ఎందుకు వృధా చేస్తున్నావు నువ్వు ఇలా అంటే, కాదండి, లేదండి, కొనాల్సిందే, అది ఇది అని చెప్పి అంటుందన్నమాట. ఇక అతని పోరు అంటే అతన్ని టార్చర్ ఇంకా భరించలేక అతను ఈసారి పొలంని 10 లక్షలుగా అమ్ముతాడు. ఎందుకంటే ఒక 4-5 ఏళ్ళు అయ్యేసరికి ఆ టైంలో సీజన్ కొంచెం అన్ సీజన్ కావడంతో రేట్లు కూడా బాగా తక్కువగా ఉంటాయన్నమాట. తక్కువలోనే ఏమో పోరు పట్టుకోలేక అమ్మేస్తాడు. 10 లక్షలకు అమ్మేసి ఒక మంచి ఎర్ర కలర్ అంటే రెడ్ కలర్ కారు కొనుక్కుంటారు. ఇక కారు కొన్న తర్వాత ఇంటి ముందును చూసుకొని చిన్నదానికి పెద్దదానికి కారులో వెళ్ళి తాను ఈ విధానంగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక చిన్న కొడుకు కోడలు విషయానికి వస్తే గనక ఉన్న ఇంటిలోనే, ఆ చిన్న ఇంటిలోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, చక్కగా చదివించుకుంటూ, పొలాన్ని కాల్చకుండా వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. ఇక ఈవిడ పెద్ద కోడలు విషయానికి వస్తే
మళ్ళీ ఆవిడకి ఇంటి మీద ఒక్కొక్క ఇల్లు వేయాలి అని చెప్పి ఆలోచన వస్తుంది. మళ్ళీ ఎకరం పొలం అమ్మమని చెప్పి అదే గొడవ పెట్టుకుంటుంది. అదే ఈసారి 13 లక్షలకి పొలం అమ్మేస్తాడు. పొలం అమ్మి ఇంటి మీద ఇల్లు వేసుకుంటాడు. తర్వాత 4 ఏళ్ళు గడుస్తుంది. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ అతనికి ఆమెకు బంగారం కావాలనిపిస్తుంది. చేసేదేమో చిన్న వ్యాపారం, పెద్ద ఇల్లు, ఇంట్లో ఖర్చులన్నీ వ్యవసాయం చేస్తాడు కదా, ఇంట్లో ఖర్చులన్నీ ఉన్న పొలంతో పాటు కొంచెం కౌలుకు తీసుకుంటాడు. కౌలు డబ్బులు అప్పుడప్పుడు పంట పొలాలు నష్టాలు వస్తూ ఉంటాయి. అన్నిటినీ కూడా తను తట్టుకొని చేసుకుంటూ అతని దగ్గర ఉన్న ఇంకో ఎకరం పొలం కూడా అమ్మేస్తాడనమాట. ఇలా 5 ఎకరాలు కూడా అయిపోతుంది. కానీ చిన్న కొడుకు దగ్గర పొలం అంతే ఉంటుంది. ఏమాత్రం కూడా ఆ పొలం అమ్మాలి అని ఆలోచన కూడా అతనికి ఉండదన్నమాట. ఇక దగ్గరగా ఒక 12-13 సంవత్సరాలు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత వారి ఊర్లో పొలాలన్నిటినీ కూడా ప్లాట్లు వేయడం మొదలు పెడతారు. వేరే ఊరు నుంచి అలా అపార్ట్మెంట్ కట్టాలి అని చెప్పేసి మీ పొలం కావాలి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ కూడా అడగడం మొదలు పెడతారు. ఇక చివరికి వారు వీరింటికి దగ్గరికి వచ్చేస్తారు, చిన్న కొడుకు దగ్గరికి వచ్చేస్తారు. మేము అక్కడ అపార్ట్మెంటు ఒక పెద్ద కమ్యూనిటీ దాకా కట్టాలి అనుకుంటున్నాము. మీ 5 ఎకరాల పొలం మాకు కావాలి. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీలో లాగా కట్టి అక్కడ షాపింగ్ మాల్స్ పెట్టి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి మేము వాటిని బిల్డింగ్స్ని సేల్స్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నామని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్స్ వస్తారు. మీకు ఎంత ధనం కావాలి అని చెప్పి అడిగినా కూడా మేము ఇస్తాము, ఎకరం వచ్చేసి 2 కోట్లకు అడిగి మేము కొంటాము అని చెప్పి అంటారు. ఇక వారికి చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే 5 ఎకరాలకు ఒక్కొక్కటి 2 కోట్లకు అమ్మినా సరే దగ్గర 10 కోట్లు వస్తుంది. కానీ చిన్న కొడుకు చిన్న కోడలు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి తీసుకుంటారు. భార్య అని చెప్పి చిన్న చూపుగా తను ఎప్పుడు కూడా చూడడు. భార్య మాటకు, భార్య ఆలోచనలకి మంచిగా అతను విలువనిస్తాడనమాట. అప్పుడు భార్య భర్తతో ఏం చెప్తుందంటే, ఏమండి మనం పొలం అమ్ముదాము అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ భవిష్యత్తులో రాకపోవచ్చు. మనకు కూడా కొన్ని ఖర్చులు అనేటివి ఉంటాయి కదా, కనుక మనం మొత్తం అయితే వాళ్ళకి ఇవ్వద్దు. 2 ఎకరాల పొలం అమ్ముదాము, 3 ఎకరాలు ఉంచుకుందాము. నా ఆలోచన ఏంటి అంటే గనక, ఎలాగో వాళ్ళు కట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు. అంతేకాకుండా మన పొలం చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ కొనేసుకున్నారు. నాకు ఆ పొలం తాలూకు వాళ్ళు నాతో చెప్పారు. కాబట్టి ఆ రోడ్డు పక్కన పొలం అనేది మనం ఉంచుకొని కొంచెం లోపల వైపున్న ఆ 2 ఎకరాల పొలం మనం అమ్ముదాము. ఇక ఏంటో అక్కడ కమ్యూనిటీ అనేది పెళ్ళైతే కనుక వేరే కమ్యూనిటీ కట్టడానికి ఇంకొకరు బిల్డర్స్ కూడా వస్తూ ఉంటారు. ఈ 3 ఎకరాల పొలం ఇప్పుడున్న 2 కోట్ల కంటే ఇంకా ముందు ఉంచుకుంటే ఈసారి 5 కోట్ల వరకు కూడా పలకవచ్చు. కనుక 2 ఎకరాలు మాత్రమే ఇప్పుడు ఇద్దాం, ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదండి అని చెప్పి చెప్తాడు. ఇక ఆ అబ్బాయి కూడా ఆలోచించుకొని ఈ సరైన ఆలోచనే. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ కట్టినప్పుడు దాని పక్కన ఇంకా వేరేవి పడుతూనే ఉంటాయి. కనుక 2 ఎకరాలు ఇచ్చుకొని 3 ఎకరాలు ఉంచుకుంటే ఇంకా రేట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకొని తెలివిగా 2 ఎకరాలు ఇస్తారనమాట. ఆ 2 ఎకరాలకి 4 కోట్ల డబ్బులు అనేవి వస్తాయన్నమాట. ఇక 3 ఎకరాలకి ఉంచుకుంటారు కదా, ఆ 4 కోట్ల డబ్బులు 1 కోటి రూపాయల వరకు ఖర్చులకు వాడుకుంటారు. ఇక్కడ ఖర్చులు అంటే ఒక పెద్ద 2 స్టేర్ల బిల్డింగ్ వేసుకుంటారు, ఒక పెద్ద కారు కొనుక్కుంటారు, పిల్లలకి మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. ఇలా వారికి 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోతుంది. మిగతా 3 కోట్లు పెట్టి మళ్ళీ ఒక వేరే చోట, అంటే తక్కువలో స్థలం వస్తుంది వేరే చోట, ఆ తక్కువలో ఉన్న స్థలాన్ని 3 కోట్లు పెట్టి కొంటారనమాట. ఈ విధానంగా వాళ్ళు మంచిగా ఒక ప్లాన్ తోటి, ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్తారనమాట. ఇక ఈ పెద్ద కొడుకు కోడలు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళకి చేతిలో పొలం ఉండడానికి డబ్బులు వచ్చాయి. అయ్యో మా పొలం ఉంటే కూడా ఈరోజు మాకు డబ్బులు వచ్చేదే, అనవసరంగా చిన్న చిన్న ఆశలకు పోయి వెనకటి నుంచి వస్తున్న పొలాన్ని అమ్మేసుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. చేతిలో చిల్లి గవ్వలేదు, పొలము లేదు, ఈ ఉన్న కారును మెయింటైన్ చేయలేకపోతున్నాము. పెట్రోల్కి ఎక్కడెక్కడో డబ్బులన్నీ అయిపోతున్నాయి, కారుకు రిపేరింగ్స్కి చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఉన్న కారును కూడా అమ్మేసుకుంటారనమాట. ఇక పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా వస్తాయన్నమాట. పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత అతను వేరే చోట 3 కోట్లు పెట్టి కొన్నారు కదా, అది ఇంకా బాగా రేట్ వస్తుంది. ఈ 3 ఎకరాల పొలం వచ్చేసి ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అడుగుతారనమాట.
ఇక వాళ్ళ లెవెలే మారిపోతుంది. అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది తల్లి. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే గనక, అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి తల్లి. ఎప్పుడు కూడా ఆడదానికి అత్యాశ అనేది ఉండకూడదు. ఉన్న వస్తువుని కానీ, స్థలాన్ని కానీ, ఇంటిని కానీ, బంగారాన్ని కానీ ఏది కూడా అది నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం నీ యొక్క మొదటి విధి అన్నమాట, మొదటి కర్తవ్యం అన్నమాట అది. అలా కాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒకటి అమ్మే ఆలోచన చాలా దరిద్రం అమ్మ. కనుక నీకు వెనకటి నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మాలి అని చెప్పి చూడవద్దు. అది అమ్మవచ్చు, కానీ అది అవకాశం అనేది ఇలా ఎక్కువ ధనం ఆశ చూపించి అడుగుతారు చూసావా, అటువంటి సమయంలో అడగాలి. బిడ్డ, నీవు ఈ కనకధారని తాకావు కదా తల్లి. ఈ కనకధారను తాకినప్పుడే నీ అదృష్టం అనేది మారిపోయింది. నేను ఇప్పుడు నీకు ఇస్తున్న 2 శుభవార్తలు ఏంటి అంటే గనక, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు. కళ్ళల్లో కూడా దీని గురించి ఊహించి ఉండవు. వారి జీవితాలలో వీరి జీవితాలలో జరుగుతూ ఉంటే అయ్యో నాకు కూడా ఇలా జరిగితే బాగుండునే అని చెప్పి అనుకుంటున్నావు కదా. అయితే ఆ అదృష్టం అనేది ఇప్పుడు నీ జీవితంలో కూడా జరగబోతుందమ్మా. నీ వెనుకటి ఆస్తికి ఒక పెద్ద రేటు అనేది రాబోతుంది. ఇప్పుడే మేలుకొని నలుగురిని కూడా నువ్వు ఊహించనంత జీవితాలలో నీరి జీవితాల్లో జరుగుతూ ఉంటే అయ్యో నాకు కూడా ఇలా జరిగితే బాగుండునే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు కదా. అయితే ఆ అదృష్టం అనేది ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుందమ్మా. నీ వెనకటి ఆస్తికి ఒక పెద్ద రేటు అనేది రాబోతున్నది. ఇప్పుడే మేలుకొని నలుగురిని సంప్రదించి ఆ యొక్క విలువకి నువ్వు అమ్ముకుంటే గనక నీ జీవితం అనేది ఒక మంచి స్థాయిలో సెట్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఇక 2వ శుభవార్త ఏంటి అంటే గనక, దానిని అమ్ముకున్న తర్వాత ఆ ధనాన్ని నువ్వు దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుంటే గనక అంతకు అంత ధనం అనేది నీకు, ఎంత ధనానికైతే అమ్మావో అంతకి అంత ఆస్తులు కొనుక్కునే అదృష్టం కూడా నీ యొక్క విధిలో రాసిపెట్టి ఉంది. ఈ 2 శుభవార్తలని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ జీవితం అనేదే మారిపోతుంది తల్లి. అప్పటి వరకు కనుక నీకు చేతిలో ధనం నిలకడగలేకపోతే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నేను చెప్పే ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకో. ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతియే నమః అని చెప్పి ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ఏ పని మీద వెళుతున్నప్పుడు కనుక దీన్ని చదివితే ఆ పని అనేది ఖచ్చితంగా నీ జీవితంలో 100% సక్సెస్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఇక నీ జీవితంలో శుభ గడియలన్నిటివి ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నిటికీ కూడా నువ్వు సెలవు చెప్పి నీ జీవితంలో రాబోయే అదృష్టానికి ఆహ్వానం పలుకు తల్లి. అంతా మంచి జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది కాబట్టి పని అనేది ఖచ్చితంగా నీ జీవితంలో 100% సక్సెస్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఇక నీ జీవితంలో శుభ గడియలనేటివి ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నిటికీ కూడా నువ్వు సెలవు చెప్పేసి నీ జీవితంలోకి రాబోయే అదృష్టానికి ఆహ్వానం పలుకు తల్లి. అంతా కూడా మంచి జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్లో కింద రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలన్నిటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. బాబాగారు అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటారు కాబట్టి అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి.